శ్రీ నారాయణ ఆశ్రమ న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 4, 5, 6 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు, అలాగే వారి యొక్క జాతక ఫలితాలు ఎట్లా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా సరే ఏ మాసంలోనైనా 4, అలాగే 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబరు, ఇది బర్త్ నెంబర్, ఇదన్నమాట. ఇది బర్త్ నెంబరు, ఇది డెస్టినీ నెంబరు. వారి యొక్క డెస్టినీ నెంబరు 6, అట్లాగే 15, అదేవిధంగా 24, అదేవిధంగా 33, 42 వస్తాయి. సాధారణంగా 42 ఈ విధంగా వచ్చినప్పుడు వీరు ఈ 4/6 కాంబినేషన్ కోవలోకి వస్తారన్నమాట. బర్త్ నెంబర్ వచ్చి 4, 13, 22, 31 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబర్ అనేది 4 వస్తుంది. అంటే ఇక్కడ 4, 1 + 3 4, 2 + 2 4, 3 + 1 4 అవుతుంది. 4 అంటే రాహువు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా మీకు డెస్టినీ నెంబర్ వచ్చి 6, అదేవిధంగా 15, 24, 33, 42 ఈ విధంగా వచ్చినప్పుడు టోటల్ నెంబరు 6 అవుతుంది. అంటే శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఈ 4/6 కాంబినేషన్లో పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకి రాహువు మరియు శుక్రుని యొక్క ప్రభావితులై ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళంతా కూడా ప్రభావితులై ఉంటారు. ఈ 4/6 కాంబినేషన్లో పుట్టినటువంటి వీరు మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటారు. తమ అందాలతో, ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. అందమైన వాటిని, ఖరీదైన వాటిని ఎక్కువగా ఇష్టపడతారు. వీరికి మ్యూజికల్, లలిత కళలపై ఆసక్తి ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా కళారంగాల ద్వారానో ఇతరులను వినోదపరిచి బాగా డబ్బు సంపాదిస్తారు. జీవితం మొదట్లో కష్టాలు ఉంటాయి. 2వ దశకంలో అభివృద్ధి ఉంటుంది వీరికి. వివాహం అనంతరం మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే వీరు క్రీడలను బాగా ఆనందిస్తారు. అలాగే తీగా మాట్లాడతారు. ఎదుటివారిని బాగా మెస్పరైజం చేస్తారు. ప్యాషన్గా ఉండడానికి బాగా ఇష్టపడతారు. అదేవిధంగా ఈ 4/6 వారికి రాణించే రంగాలు చూసుకున్నట్లయితే సినిమా రంగాలు అన్నమాట. అలాగే టీవీ, మీడియా రంగాలు, మ్యూజిక్, ఫ్యాషన్, అలాగే టెక్నాలజీ రంగాలు,
అలాగే క్రీడా రంగాలు, ఇంజనీరింగు, అలాగే మేనేజ్మెంట్ రంగాలు, సంగీతం, నాట్యం, కళలు, విలాస వస్తువులు, ఆ వస్తువుల అమ్మకాలు అన్నమాట. విలాస వస్తువుల అమ్మకాలు, స్టీలు రవాణా, రంగాలు మంచి అనుకూలంగా లాభసాటిగా ఉంటాయి వీరికి. అలాగే ఇకపోతే వీరికి 4/6 వారికి డిసీజ్ చూసుకున్నట్లయితే ఈ 4/6 వాళ్ళకి బీపీ, అలాగే షుగర్, ఓకే, కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్, అధిక ఉష్ణ సంబంధిత వ్యాధులు, అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్, అలాగే చర్మ వ్యాధులు, స్కిన్ డిసీజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వాటికి తగిన రెమెడీస్ తీసుకుని పాటించినట్లయితే పూర్తిగా ఆయా వ్యాధుల బారిన పడకుండా వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చు. లేదా ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరం ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చును అన్నమాట. మరిన్ని రెమెడీ చూసుకున్నట్లయితే ఈ 4/6 కాంబినేషన్ వీరికి ఈ 4/6 కాంబినేషన్కి అనుకూలంగా పేరు పెట్టుకోవటం, అనుకూల నామ సంఖ్య ఉండే విధంగా అన్నమాట పేరు పెట్టుకోవటం. అలాగే తెలుసో తెలియకో ఏదో పేరు పెట్టుకున్నారో అది ప్రతికూలంగా ఉందనుకోండి, ఆ పేరులో మార్పు చేసుకోవటం. రాహుగ్రహం, అలాగే శుక్రగ్రహం యొక్క జపం చేసుకోవటం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, అలాగే అనాథలకు అలాగే పేదలకు సహాయం చేయడం ఇటువంటి పుణ్యకార్యాలు చేయటం వలన శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు.